Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 26th December. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదేవిధంగా రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ అండ్ లిక్విడ్ ఏరియాస్ అండ్ లోవర్ బ్లాక్ ఏరియాస్ పాసిబిలిటీస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. వీడియో కనుక మీకు ఎక్స్ప్లెనేషన్ కనుక ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నేను నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి. సో లైక్ ఎవరికైతే బేసిక్స్ని అసలు మార్కెట్లో కూడా లైక్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అంటే అవగాహన లేని వాళ్ళకి, లిక్విడిటీ అవగాహన లేని వాళ్ళకి ఎవరికైనా నేర్చుకోవాలనుకుంటే జనవరి 1 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్సు డీటెయిల్స్ ఫుల్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు అత్యుద్భుతమైన కోర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు ఎక్కడ దొరకని చాలా అరుదైన కోర్స్ మట్టిది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను కదా, దాన్ని కాంటాక్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు చూసుకుంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ లేదు ఫ్రెండ్స్. ఎస్ ఎగ్జాక్ట్లీ ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ లేదు. మీరు అనుకోవచ్చు లైక్ ఎంత పెద్ద ర్యాలీ వచ్చింది కదా, మనకి ఎక్కడైనా ఎంట్రీ పాసిబిలిటీ ఎక్కడ లేదంటే లేదు. ఓకే, మనకి కన్ఫర్మేషన్స్తో కూడుకుని మన స్టాప్ లాస్ చిన్నదో వస్తూ లైక్ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో కూడుకున్న ఎంట్రీ అయితే ఎక్కడ లేదు మాట పాసిబిలిటీ. సో ఎందుకు లేదు ఏంటనేది ఒకసారి మాట్లాడుకుందాం. లైక్ చూసుకుంటే ఇప్పుడు మనకి ఎర్లీ మార్నింగ్ ఏమైంది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి రన్ అవుతుంది. అయితే నేను బుల్లిష్ సైడే ఉందాం అనుకున్నాను, ఫిక్స్ అయ్యాను. ఓకే, నేను కూడా లైక్ ఏంటంటే ఇది చూడండి, ఇది ఒక ట్రెండ్ లైన్లో అనుకున్నాను. ఈ ట్రెండ్ లైన్లో అప్ సైడ్ బ్రేక్ అవుతాయి, లైక్ అప్ సైడ్ ర్యాలీ అవుతుంది. అయితే ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో ఇంబ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. బట్ స్టిల్ అంత పెద్దగా లైక్ దాన్ని కేర్ చేస్తుంది అనుకోలేదు. అంటే దానివల్లే రివర్స్ అయిపోయిందని చెప్పను, సంథింగ్ లైక్ రివర్సల్ లైక్ ఇది ఎప్పుడు 19 December లైక్ ఇంబ్యాలెన్స్ ఉన్నదన్నమాట. ఆ ఏరియా దగ్గర నుంచి అయితే ఒకటి లైక్ 1 minute టైం ఫ్రేమ్లో చూసుకుంటే మార్కెట్ అనేది ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, గ్యాప్ అప్ ఓపెన్ అయితే అప్ సైడ్ రన్ అయింది. అప్ సైడ్ రన్ అయ్యి మనకి ఇందులో ఎక్కడైనా పుల్ బ్యాక్ ఉన్నదా? ఓకే, సో అందుకే ఏంటంటే లైక్ బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఎప్పుడైనా సరే. ఓకే, మార్కెట్ పరిగెట్టేస్తుంది కదా అని చెప్పి దాని వెనకాతలు పరిగెడితే ఇలాగే బ్లఫ్ అయిపోతాం అన్నమాట మనం. ఓకే, సో అయితే యాక్చువల్ చెప్పాలంటే నేను బుల్లిష్ సైడ్ ఉందాం అనుకున్నాను. లైక్ ఇది మార్కెట్ ఒక అప్ సైడ్ క్లోజ్ అయింది కదా, క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అవడం, అట్ ద సేమ్ టైం ఇది కూడా మంచిగా బ్రేక్అవుట్ అయితే ఇంకా బుల్లిష్ సైడ్ ఉందాం. లేదంటే ఇప్పుడు ఎలాగంటే ఇలాగా పుల్ బ్యాక్స్ ఫామ్ చేసుకుంటూ ఎల్లుండుంటే నెక్స్ట్ ఒక పుల్ బ్యాక్ని క్రాస్ చేసి మళ్ళీ పైకి ఎల్లుండుంటే ఇక్కడ నమ్మేవాడిని. అయితే ఇక్కడ ఏంటంటే లైక్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పుల్ బ్యాక్ అనేది లేదు, స్ట్రైట్గా క్యాండిల్ అప్ సైడ్కి వెళ్ళింది, ఇక్కడ ఇంబ్యాలెన్స్ టచ్ చేసింది, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ కూడా పోనీ అక్కడ నుంచి పోనీ చేంజ్ లైక్ ఏంటంటే ఇక్కడ నుంచి రివర్సల్ ట్రేడ్ తీసుకుందాం అంటే పోనీ ఇక్కడ లైక్ ఇప్పుడు ఇక్కడ ఒక 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ పడి లైక్ తర్వాత కూడా ఇంకో క్యాండిల్ పడి ఈ ఇంబ్యాలెన్స్ టచ్ చేసి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయ్యి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యి ఉంటే ఇక్కడ ఏదైనా లైక్ స్కాల్పింగ్ అంటే రివర్సల్ ఎంట్రీ తీసుకునే వాళ్ళం అది టార్గెట్ ఇక్కడ వరకు ఇలా, బికాజ్ ఈ ఏరియాలో పుల్ బ్యాక్ లేదు కాబట్టి అక్కడ ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. లైక్ ఆ ఇంబ్యాలెన్స్ టచ్ చేసిన తర్వాత లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ అనేది లేకుండా పోయింది మనకి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ ఎక్కడ మనకు వస్తుంది, ఇక్కడ వస్తుంది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్, అది కూడా మంచిగా బ్రేక్అవుట్ అయితేనే. ఓకే, సో అప్పటి వరకు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ లైక్ ఏంటంటే పాసిబిలిటీ మార్కెట్ క్లూ ఎటువైపు లైక్ 10 o'clock వరకు మనకి ఎటువంటి క్లూ లేకుండా పోయింది మాట. అయితే ఏమైంది, ఇక్కడ నుంచి రివర్సల్ కొట్టింది. అయితే నేనేమనుకున్నానంటే ఈ లో ఉంది కదా, ఈ లో దగ్గర నుంచైనా లైక్ ఏంటంటే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయ్యి లైక్ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అప్ సైడ్ క్లోజ్ అవుతుందేమో. లైక్ ఈ 15 minutes టైం ఫ్రేమ్ ఇక్కడ లైక్ లాస్ట్ క్లోజింగ్ పాయింట్ ఉంది చూడండి. ఓకే, సో ఈ ఏరియాని టచ్ చేసి లైక్ ఈ ఏరియాని టచ్ చేసి ఓకే ఈ ఏరియాని టచ్ చేసి క్యాండిల్ పైకి క్లోజ్ అవుతుందేమో 15 minutes టైం ఫ్రేమ్, ఐదర్ 1 or 2 క్యాండిల్స్లో పైకి క్లోజ్ అవుతుంది. 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుందేమో అని చూసాను. ఆ సినారియో ఏం జరగలేదు. ఆ సినారియో ఏం జరగకుండా మంచిగా క్యాండిల్ అయితే బ్రేక్అవుట్ అయిపోయి డౌన్ సైడ్ అయిపోయింది. సో ఇంకేం ఆలోచిస్తాం. సో అనాలిసిస్ అనేది ఇలాగ చేసుకుంటూ వెళ్తుంటాం అన్నమాట మనకు. ఓకే, సో ఆ పాసిబిలిటీ జరగలేదు కదా అని చెప్పేసి నాకు జరగలేదు కదా అని చెప్పేసి మనం స్టక్ అయిపోం కదా, దానికి తగ్గట్టు రివర్సల్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఏమైంది, మంచిగా ఇప్పుడు డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యింది. సో ఇప్పుడు బేరిష్ సైడ్కి సిగ్నల్ లైక్ ఏంటంటే టర్న్ అయ్యాం. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే ఇక్కడ ట్రెండ్ లైన్లో కూడా ఫామ్ అయింది. ఓకే, ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయితే మంచిగా లైక్ రిస్క్ రివార్డ్ వస్తుంది. అయితే యాక్చువల్లీ వచ్చింది. అయితే తర్వాత ఏం చేశానంటే లైక్ ఇప్పుడు లైక్ ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా 1 minute టైం ఫ్రేమ్లో, ఇటు సైడ్ పుల్ బ్యాక్స్ అన్ని తీసుకున్నాను అనమాట. లైక్ పుల్ బ్యాక్ ఓకే, పుల్ బ్యాక్
ఎక్కడ ఇండ్యూస్మెంట్ అనేది అవ్వకుండా ఏంటంటే లైక్ అసలు మార్కెట్ అనేది డ్రాస్టిక్గా ఫాలో అయిపోయింది. ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయ్యింది అనమాట. ఓకే, ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయ్యింది, బట్ స్టిల్ ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చింది. ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. సో మళ్ళీ ఏంటంటే మార్కెట్ అనేది దాన్ని టచ్ చేసేవాడికి లైక్ టైం అనేది అయిపోయింది. లైక్ ఎండ్ ఆఫ్ ది డేలో ఆ ఆర్డర్ బ్లాక్ని టచ్ చేస్తుంది అనమాట. సో మనకి ఇంకెక్కడ లైక్ ఆపర్చునిటీ అనేది రాకుండా పోయింది. నేనేమనుకున్నానంటే లైక్ ఇక్కడ ఒక ఆర్డర్ ఫ్లో మిస్ అయిపోయింది, అక్కడ ఒక ఆర్డర్ ఫ్లో ఉండిపోయింది అనమాట. ఇప్పుడు ఇది ఉంది కదా ఈ ఓపెనింగ్ పాయింట్. ఓకే, సో అట్ ద సేమ్ టైం ఈ పైన ఇది ఒక లిక్విడిటీ ఏరియా అన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ ఏమనుకున్నానంటే లైక్ ఇక పైకి వెళ్తుంది కదా, ఇప్పుడు ఇండ్యూస్మెంట్ లైక్ ఈ పాయింట్ ద్వారా ఇండ్యూస్మెంట్ జరిగినట్టు ఇప్పుడు మనకి. ఓకే, మార్కెట్ ఇండ్యూస్మెంట్ క్రాస్ చేసింది 1 minute టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ దీన్ని టచ్ చేసి లైక్ ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదో ఫామ్ అవడం, లైక్ ఏంటంటే సింగిల్ క్యాండిల్లో లోన్ క్లోజ్ అవ్వడం ఏదో ప్లాన్ చేశాను అనమాట. బట్ స్టిల్ అక్కడికి రాలేదు, ఎందుకంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ అనేది ఉండిపోయింది. మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, 30 minutes టైం ఫ్రేమ్లో బేరిష్ అండ్ గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ కూడా ఉండిపోయింది అనమాట మనకి. సో అక్కడ చాలాసేపు ట్రై అక్కడ అవ్వకపోయినా లైక్ ఏంటంటే లైక్ 50 minutes టైం ఫ్రేమ్ దగ్గర నుంచి మార్కెట్ ఇక్కడ నుంచి రియాక్ట్ అయిపోయి డౌన్ సైడ్ వెళ్ళింది. బట్ స్టిల్ ఇదంతా కన్సాలిడేషన్, మనకి ఏమీ లైక్ ఎంట్రీ అనేది పాసిబిలిటీ ఇవ్వకుండా అయిపోయింది, పర్ఫెక్ట్ ఎంట్రీ. సో మనకి ఇక్కడ ఎంట్రీ ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ మనకి ఏమీ దొరకలేదు అనమాట. ఓకే, సో అది అయితే మీరు అనుకోవచ్చు లైక్ ఇది చూస్తే సింగిల్ క్యాండిల్ ఆర్డర్లోకే కదా, లైక్ ఇక్కడ బేరిష్ అండ్ గల్ఫింగ్ జోన్ టచ్ చేసి మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్లో ఫామ్ అయిందంటే మీకు ఆపోజిట్ అయితే ఒక చూడండి, ఇక్కడ ఆపోజిట్గా కూడా బుల్లిష్ అండ్ గల్ఫింగ్ ఫామ్ అవుతుంది. ఇలా ఒక సైడ్ బుల్లిష్ అండ్ గల్ఫింగ్, ఒక సైడ్ బేరిష్ అండ్ గల్ఫింగ్ ఉన్నప్పుడు మీకు ఎటువంటి టైప్ ఆఫ్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్లో ఫామ్ అయినా సరే వెంటనే ఎంట్రీ అవ్వకండి. ఓకే, బికాజ్ ఇక్కడ బుల్లిష్ అండ్ గల్ఫింగ్ ఉంది, అటు సైడ్ బేరిష్ అండ్ గల్ఫింగ్ ఉంది. సో నా అల్టిమేట్ టార్గెట్ అప్పుడు ఏమనుకున్నానంటే ఈ పైకి ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడికి వస్తే ఇక్కడ మనకి ఏదైనా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయితే ఎంట్రీ ప్లాన్ చేద్దాం చూసాను. లైక్ ఏంటంటే 50 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ లోన క్లోజ్ అయితే చూసాను, బట్ స్టిల్ ఆ ఛాన్స్ అనేది అవ్వలేదు అనమాట. సో అందుకే ఏంటంటే ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ తీసుకోకూడదు. అట్ సేమ్ టైం ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ మనకి రాలేదు. ఓకే, ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ట్రిగ్గర్ అవ్వలేదు, మనకి ఇక్కడ టచ్ అవ్వలేదు మార్కెట్ క్యాండిల్ అనేది. సో అందుకే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ అనేది లేదు. అయితే ఒకటి ఇక్కడ ఇది బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అంత సైడ్ ఇలా పైకి వచ్చేయడానికి రీజన్ అనేది దీన్ని టచ్ చేసిందంటే దీన్ని టచ్ చేయలేదు కూడా, ఎందుకు పైకి వెళ్ళిందో కూడా తెలియదు. ఓకే, సో సమ్టైమ్స్ హ్యాపన్స్ అవి మనం లైక్ ఓకే. సో అలా చూసుకుంటే ఈరోజు మార్కెట్ అనేది ఇలా గడిచిందన్నమాట, మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ అనేది లేకుండా పోయింది. సో ఓకే, రేపటి మార్కెట్ కోసం చూసుకుంటాం. రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే రేపు నా టార్గెట్ అంతా ఒకవైపు ఉన్నది, అంటే ఒకవైపు కాదు, మెజారిటీ ఆఫ్ ద టైం ఇలాగైతే బాగుంటుంది. అప్పుడు మనకి ఎక్కువ లైక్ ఏంటంటే మనం ప్రాఫిటబిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నాను అనమాట. సో ఏంటి ఆ ఛాన్స్ అంటే చూద్దాం. లైక్ ఏం లేదు, ఇప్పుడు చిందాలు ఆల్రెడీ చెప్పాను అనమాట. ఇప్పుడు మార్కెట్ అనేది ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళాలి. అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉండిపోయిందని చెప్పాను కదా, ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అవ్వండి. మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ఇలాగ వెళ్ళింది అనుకుందాం. ఓకే, అప్ సైడ్ ఇలాగ వెళ్ళి 50 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ ఈ హైస్ ఈక్వల్ హైస్ 1 minute టైం ఫ్రేమ్లో ఈక్వల్ హైస్ ఉన్నాయి కదా, ఇది బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లోన క్లోజ్ అయిపోవాలి అనమాట. సింగిల్ క్యాండిల్లో లోన క్లోజ్ అయిపోవాలి, లేదంటే ఒక క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయ్యి ఒక క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయ్యి సెకండ్ క్యాండిల్ 50 minutes టైం ఫ్రేమ్ సెకండ్ క్యాండిల్ లోన క్లోజ్ అయిపోయి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా మనకు రావాలన్నమాట. అప్పుడే మనం ఏంటంటే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ అయిపోతుంది. సారీ, ఇక్కడ ఇది ఒక ట్రెండ్ లైన్లో అయిపోతుంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్, ఈ ట్రెండ్ లైన్ టార్గెట్ వరకు ఇలా పెట్టేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా టార్గెట్ని ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉంది కదా, ఈ గ్యాప్ ఫిల్లింగ్ వరకు పెట్టుకోవచ్చు, ఇంకా కిందకి వెళ్ళొచ్చు. బట్ స్టిల్ నేను ఇక్కడ వరకే ఉండమంటాను. ఓకే, ఇక్కడ వరకే ఇక్కడ టార్గెట్ని ఆపేయండి అని చెప్పేసి అంటాను. ఓకే, ఎందుకు ఏంటనేది తర్వాత రీజన్ కూడా చెప్తాను మీకు దానికి. ఓకే, సో అదన్నమాట. ఆ విధంగా ఏంటంటే లైక్ మనకి అదే ఫ్లాట్గా ఓపెన్ అయితే నేను నాకు ఇష్టమైన సినారియో అనమాట. అంటే ఫ్లాట్గా ఓపెన్ అవ్వాలని నేను లైక్ ఏంటంటే నేను అనుకోవాలని అలా జరిగిపోవాలని లేదు. రేపు పొద్దున్న ఎలాగ ఓపెన్ అవుతుందో దాన్ని బట్టి రెస్పాండ్ అయ్యి రియాక్ట్ అవుతాను అనమాట. బట్ స్టిల్ ఇలా జరిగితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఇలా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ సినారియో జరిగితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం లాస్ట్ 50 minutes టైం ఫ్రేమ్ హై కూడా మనకి ఇక్కడే ఉండాలన్నమాట. ఓకే, లాస్ట్ 50 minutes టైం ఫ్రేమ్ హై ఇదే కదా ఇప్పుడు. ఓకే, సో అది మాట లైక్ ఓకే రైట్ బాగానే ఉన్నది. నెక్స్ట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే లైక్ గ్యాప్ అప్ ఇన్ ద సెన్స్ ఈ ఏరియాలో ఎక్కడైనా ఓపెన్ అయినా సరే, సో
ఫస్ట్ క్యాండిల్ అనేది ఆ ఫస్ట్ క్యాండిల్ గ్యాప్ ఫస్ట్ 15 minutes క్యాండిల్ అనేది లోన క్లోజ్ అయిపోవాలన్నమాట. ఓకే, డౌన్ సైడ్ క్లోజ్ అయిపోవాలి, టోటల్లీ డౌన్ సైడ్ క్లోజ్ అయిపోవాలి. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడ రావాలి. 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే గ్యాప్ ఓపెన్ అయితే ఏమవుతుంది, ఈ పాయింట్ అవుతుంది అనమాట, ఈ క్లోజింగ్ పాయింట్ ఇది అవుతుంది అనమాట. సో కంపల్సరీ మార్కెట్ అనేది ఇది దాటితే మన లిక్విడిటీ స్వీప్ ఆఫ్ని కన్సిడర్ చేసుకుంటాం. అప్పుడే ఏంటంటే టోటల్లీ డౌన్ సైడ్ వచ్చేస్తాం అనమాట. లేదు ఆ సినారీ ఏం జరగకుండా క్యాండిల్ అనేది అప్ సైడ్గా మంచిగా క్లోజ్ అయింది, ఓకే, అప్ సైడే బ్రేక్ అయితే వెళ్ళిపోతుంటే అప్ సైడ్కి బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం. ఓకే, బుల్లిష్ సైడే వెళ్ళిపోతాం, ఎందుకంటే 15 minutes టైం ఫ్రేమ్ ఈ హైని మంచిగా బ్రేక్ అయినట్టు. సో బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం. అయితే మహా అయితే ఇక్కడ స్టాపేజ్ ఇక్కడ స్టాపేజ్ ఉంటుంది. ఇక్కడ ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉన్నాయా 1 minute టైం ఫ్రేమ్ చూద్దాం. ఇంకా ప్రజెంట్ ఏంటంటే విన్ బ్యాలెన్స్ ఏమి లేదు అనమాట. సో ఇంకా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం. ఈ సినారియో అంత ఈజీగా అవ్వదు అనుకుంటున్నాను. ఇది బుల్లిష్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అనుకుంటున్నాను, జరిగితే జరగచ్చు, మళ్ళీ నాకు తెలీదు. బట్ స్టిల్ ఈ బుల్లిష్ సైడ్ సినారియోకి ఎంత పర్సెంటేజ్ ఇస్తానంటే 30% ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఆ పరంగా అనుకుంటున్నాను అనమాట. 30% అంటే ఎర్లీ మార్నింగ్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి లేదంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ర్యాలీ అంత ఈజీగా నేను ఉంటుంది అనుకోవట్లేదు. ఒకసారి డే టైం ఫ్రేమ్లో కూడా క్యాండిల్ ఎలా పడింది ఒకసారి చూద్దాం అన్నాను. ఓకే, డే టైం ఫ్రేమ్లో కూడా క్యాండిల్ డౌన్ సైడ్కి ర్యాలీ చూపిస్తుంది. సో ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఎక్కడ వచ్చింది ఏంటో చూద్దాం. ఎస్, ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ అనమాట మనకి. ఓకే, సో మనకి ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంబ్యాలెన్స్ కూడా ఉండిపోయింది మనకి. చెప్పాను కదా 30 minutes టైం ఫ్రేమ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ జోన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏదైనా సరే బేరిష్ సైడ్ నేను ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో గ్యాప్ ఆఫ్ సినారియోస్ అన్ని మాట్లాడేసుకున్నాం. ఓకే, సో లైట్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేస్తే వచ్చేనేయండి, మా డౌన్ సైడ్ ఇంట్రెస్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇంట్రెస్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ డౌన్ సైడ్ ఇంట్రెస్ట్ ప్లాన్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత అయిపోవాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత టార్గెట్ అనేది అయిపోవాలన్నమాట. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత టార్గెట్ అనేది అయిపోవాలి. మళ్ళీ ఇక్కడ ఈ ఏరియా దగ్గర నుంచి నేను రివర్సల్ ప్లాన్ అనుకుంటున్నాను. ఓకే, రివర్సల్ బికాస్ ఇక్కడ ఈ ఏరియా దగ్గర నుంచి మనకి ఈ 15 minutes టైం ఫ్రేమ్ హై. ఓకే, ఇక్కడ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ వచ్చింది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. ఈ 15 minutes టైం ఫ్రేమ్ హై ఉంచండి, ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. అయితే దీనికి మెయిన్ రీజన్, ఇలా పైకి వెళ్ళడానికి రీజన్ ఈ 15 minutes టైం ఫ్రేమ్ కాదు, డే టైం ఫ్రేమ్ దగ్గర నుంచి చూపిస్తుంది చూడండి. డే టైం ఫ్రేమ్లోని బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఏరియా దగ్గర నుంచి రియాక్ట్ అయ్యి వచ్చిన చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఓకే, డే టైం ఫ్రేమ్ దగ్గర నుంచి రియాక్షన్ జరిగి వచ్చిన చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అన్నమాట. ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఈ లాస్ట్ 15 minutes టైం. సో అందుకే మనకి ఈ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఒకటి, నేను ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర అయిపోమంటున్నాను, ఇక్కడ నుంచే మీరు అసలు ఇంకేం ప్లాన్ చేయొద్దని చెప్పి అంటున్నాను. బట్ స్టిల్ నేనైతే ఏమనుకుంటున్నానంటే ఈ ఏదైతే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ దీన్ని టచ్ చేసిన తర్వాత 15 minutes టైం ఫ్రేమ్లోని 15 minutes టైం ఇలా డౌన్ సైడ్ క్యాండిల్స్ వస్తుంటాయి కదా, కంపల్సరీ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనేది జరగాలి. అట్ ద సేమ్ టైం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది జరిగితే మనం బుల్లిష్ సైడ్కి ప్లాన్, ఇంకా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. టోటల్లీ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం. ఆ టార్గెట్ ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఇక్కడ వరకు ఉంటుంది. అది రేపే అచీవ్ అయిపోతుంది అంటే చెప్పలేం, రేపు అచీవ్ అయిపోవచ్చు, లేదంటే 2 days టైం అయినా పట్టచ్చు అన్నమాట. ఓకే, సో అక్కడి నుంచి అయితే బుల్లిష్ సైడ్ ఉంటాం ప్లాన్ చేసుకుంటున్నాం అన్నమాట. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్ రేపు ఈ ఏరియా మనకి. ఓకే, ఇప్పుడు ఇక్కడ డౌన్ సైడ్ వస్తూ ఇలాగే మనకి ఏదైనా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇలా రివర్సల్ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే మాత్రం ఇక్కడ నుంచి టోటల్ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం. ఏదైనా ప్యాటర్న్ ఫామ్ అయితే కూడా ఆ ప్యాటర్న్ మనకి అప్ సైడ్కే వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఛాన్స్ ఇచ్చే ఫార్ములా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఏంటది, ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చినా సరే, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే, గ్యాప్ డౌన్ అంటే ఇక్కడ ఈ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఏదైనా సరే ఈ ఏరియాని టచ్ చేస్తే, ఓకే, ఈ ఏరియాని టచ్ చేస్తే మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ చూసుకుందాం. 15 minutes టైం ఫ్రేమ్లోని సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇలా ఫామ్ అవ్వాలి, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలి. అప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ వెళ్ళి బుల్లిష్ సైడ్ ఉంటే ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, అయితే ఈ సినారియోస్ బాగానే చెప్పేసుకున్నాం. గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ సినారియోస్, ఫ్లాట్ సినారియోస్ అన్ని బాగానే మాట్లాడుకున్నాం. అయితే ఒకవేళ ఇక్కడ చెప్పాను కదా, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఒకవేళ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటే వస్తూ అంటే మాత్రం, ఓకే, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ వస్తూ ఉంటే మాత్రం ఇక్కడ ఉంటుంది, లైక్ ఏంటంటే ఇక్కడ రియాక్షన్ ఉంటుంది. బట్ స్టిల్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ వస్తే మాత్రం ఇది పని చేయదు అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఇది పని చేయొచ్చు, ఇక్కడ నుంచి చేంజ్ ఒకవేళ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ వస్తే మాత్రం అప్పుడు ఏం చేస్తారంటే అట్లీస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హై బ్రేక్అవుట్ అయ్యేంత వరకు ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కింద నమ్మద్దు. ఓకే, ఇక్కడ నుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ వస్తే మాత్రం ఇది అంత ఈజీగా నమ్మకూడదు. అట్లీస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హై బ్రేక్అవుట్ అయ్యేంత వరకు. ఓకే, సో లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ వస్తే మాత్రం ఇది పని చేయదు.
ఓకే, రూల్స్ అవి మాట. అవన్నీ ఆర్డర్ బ్లాక్స్ అనేవి పనిచేయమాట. సో ఆ విధంగా ఏంటంటే లిక్విడ్ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ వస్తే ఇది అంటే ఇక్కడ రియాక్షన్ వస్తుంది. రియాక్షన్ వచ్చినంత మాత్రాన్ని ఇది పని చేయాలని రూల్ లేదు. అప్పుడు ఏంటంటే ఒకవేళ ఫ్లాట్గా డౌన్ సైడ్ ఓపెన్ అయ్యి లేదంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ పైన లిక్విడిటీ తీసుకోకుండా వచ్చి దీన్ని టచ్ చేస్తే అప్పుడు మనం ఇక్కడ నుంచి రియాక్షన్ ప్లాన్ చేయొచ్చు అనమాట. లేదు ఇక్కడ నుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ వస్తే మాత్రం ఇది వర్కౌట్ అవుతుంది. బట్ స్టిల్ 15 minutes టైం ఫ్రేమ్ హై బ్రేక్అవుట్ అయ్యేంత వరకు అప్పుడే దాన్ని నమ్మకూడదు. డౌన్ సైడ్ వచ్చినా వచ్చేయచ్చు అనమాట. ఇది బ్రేక్అవుట్ అయిపోతే ఇంకా టోటల్లీ డౌన్ సైడ్ వచ్చేస్తాం అనమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. బట్ స్టిల్ అది డౌన్ సైడ్ వచ్చినా సరే, ఒకవేళ అది కూడా బ్రేక్అవుట్ అయిపోయి డౌన్ సైడ్ ఒకవేళ బీభత్సమైన గ్యాప్ డౌన్ అయిపోయినా సరే, ఏదైనా సరే లైక్ ఈ లో ఉంది చూడండి, డే టైం ఫ్రేమ్లో ఈ లో బ్రేక్ అయ్యేంత వరకు మనం అప్పుడే బేరిష్ సైడ్కి వెళ్ళిపోకూడదు. ఓకే, ఇంట్రాడే పరంగా బేరిష్గా రావచ్చు మనకి, బట్ స్టిల్ ఎక్కడో దిక్కు మళ్ళీ బుల్లిష్ సైడ్ టర్న్ అయిపోతుంది అనమాట మనకి. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే టోటల్ అనాలిసిస్ మీకు చెప్పడం జరిగింది. సో మీకు ఏదైనా పాయింట్ ఆర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా చెప్పాను కదా, సో ఇప్పుడు ఎలాగైతే ఎక్స్ప్లెనేషన్ చెప్పానో క్లాసెస్లో ఇంకా డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీ క్లాసెస్లో ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి అన్నమాట. సో యూట్యూబ్లో కొంత డిస్కస్ చేయడం జరుగుతుంది. సో క్లాస్లో ఇంకా డెప్త్ ఉంటుంది. సో మీకు ఎవరికైనా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేయండి. సో న్యూ ఇయర్ లోపు మీకు మంచిగా ఆఫర్ కూడా ఉన్నది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే. ప్లీజ్ ఈ వీడియోని అయితే నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను, టేక్ కేర్, బాయ్.